హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఎగ్ గ్రేవీ కర్రీ. ఎగ్‌తో రొటీన్‌గా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్‌గా ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరూ తప్పకుండా చాలా ఇష్టంగా తింటారు. ఈ ఎగ్ గ్రేవీని రైస్, చపాతీ, పుల్కా, నాన్స్‌లోకి సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుంది. ఈ ఎగ్ గ్రేవీని చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్‌లో 5 ఎగ్స్‌ని బాయిల్ చేసి, ఎగ్ పైన ఉండే పెంకు తీసేసి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఆ తర్వాత హాఫ్ కప్ పెరుగుని తీసుకొని, అందులోకి ఒక పావు స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, హాఫ్ స్పూన్ గరం మసాలా, మీ టేస్ట్‌కి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని 2 పావుల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పొడవుగా కట్ చేసిన 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసుకొని ఒక నిమిషం వేగనివ్వాలి. ఇలా వేగినాక కట్ చేసిన 2 టమాటాలు వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా 2 నిమిషాలు ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. చల్లారిన ఉల్లిపాయ, టమాటా మిశ్రమాన్ని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 ఇంచుల అల్లం ముక్క, 10 వెల్లుల్లి రెబ్బలు, 2 యాలకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 6, 7 జీడిపప్పు పలుకులు వేసుకొని ఫైన్ పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫైన్ పేస్ట్‌లా చేసుకున్నాక దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక పావు ఆయిల్ పోసుకోవాలి. ఇందులోకి పావు స్పూన్ పసుపు, అర స్పూన్ కారం, పావు స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా బాయిల్ చేసిన ఎగ్స్‌ని వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఎగ్స్ అనేవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్‌లోకి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో 3 పావుల ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసిన 2 పచ్చిమిర్చీలు, 2 రెబ్బల కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా కలిపిపెట్టిన పెరుగు మిశ్రమాన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒక నిమిషం కలుపుకున్నాక ముందుగా గ్రైండ్ చేసిన ఆనియన్, టమాటో పేస్ట్‌ని వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. లేకపోతే మొత్తం ఇలా గ్రేవీ అంతా పైకి చిల్లుతుంది. ఇలా 2 నిమిషాలు ఉడికించుకున్నాక హాఫ్ స్పూన్ కస్తూరి మేతి పౌడర్‌ని వేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టిన ఎగ్స్‌ని వేసి జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక టీ గ్లాసులన్నీ వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్నాక ఒక 2 నిమిషాలు ఉడికించుకొని ఫైనల్‌గా కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని దించేసుకోవాలి. అంతే అండి. చాలా సింపుల్‌గా ఎంతో టేస్టీ అయిన ఎగ్ గ్రేవీ రెడీ. ఈ ఎగ్ గ్రేవీని రైస్, చపాతీ, పుల్కా, నాన్స్‌లోకి సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుంది. రెండో రెసిపీ వచ్చేసి ధాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ. ఈ ఎగ్ మసాలా కర్రీ రైస్, బిర్యానీ, చపాతీ, పుల్కా, నాన్స్‌లోకి సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుంది. ఈ ఎగ్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా 5 ఎగ్స్‌ని ఉడికించుకొని వాటిపైన ఉండే పెంకు తీసేసి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఒక పావు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక బాయిల్ చేసిన ఎగ్స్‌ని కళాయిలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ కారం, పావు స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఎగ్స్‌ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయ్యాక ఎగ్స్‌ని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో 3 పావుల ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ స్పూన్ సాజీరా, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన 1 కప్ ఉల్లిపాయలు, 2 రెబ్బల కరివేపాకు, సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చీలు వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఇలా 2 నిమిషాలు ఫ్రై అయ్యాక ఇందులోకి పావు స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ అల్లం వేసుకొని అల్లం పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1 ½ స్పూన్ కారం,
1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. చూడండి ఇలా మొత్తాన్ని ఒకసారి కలుపుకున్నాక సన్నగా కట్ చేసిన 1 కప్ టమాటాలు, టేస్ట్‌కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్‌లో మధ్య మధ్యలో కలుపుకుంటూ 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి ఇలా ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాక ఒక టీ గ్లాసున్ని వాటర్ పోసి కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నాక ముందుగా ఫ్రై చేసి పెట్టిన ఎగ్స్‌ని వేసుకోవాలి. చూడండి ఇలా ఒక నిమిషం ఉడికించుకున్నాక లాస్ట్‌లో హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఫైనల్‌గా కొద్దిగా కొత్తిమీర వేసి దించేసుకోవాలి. అంతే అండి, డాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మూడో రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ. ఎగ్ బిర్యానీని ఇంట్లోనే చాలా టేస్టీగా అందరూ ఇష్టపడేలా ఎంతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఈ ఎగ్ బిర్యానీ కోసం 5 ఎగ్స్‌ని బాయిల్ చేసి పైన పెంకులు తీసేసి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఆ తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్‌ని ఇలా పొడవుగా కట్ చేసుకొని ఆయిల్‌లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్‌లో పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లో 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని 2 సార్లు వాష్ చేసి మళ్ళీ రైస్ మునిగే వరకు వాటర్ పోసి ఒక అరగంట పాటు నాననివ్వాలి. ఆ తర్వాత అడుగు మందం గల గిన్నె లేకపోతే ఇలా నాన్ స్టిక్ కళాయి అయినా తీసుకొని ఇందులోకి ఒక అనాస పువ్వు, 5 మిరియాలు, 4 యాలకులు, 5 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 స్పూన్ సాజీరా, ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, 2 కట్ చేసిన పచ్చిమిర్చీలు, ఫ్రై చేసిన బ్రౌన్ ఆనియన్స్, ముందుగా బాయిల్ చేసిన 5 ఎగ్స్, 2 స్పూన్స్ కారం, టేస్ట్‌కి తగినంత సాల్ట్, హాఫ్ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ అల్లం, 1 కప్పెడు పెరుగు, బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాక మిగిలిన ఆయిల్ ఒక 2 పావులు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన ఈ మిశ్రమాన్ని ఒక పక్కకు పెట్టుకోవాలి. ఈ ఎగ్ బిర్యానీ కోసం రైస్‌ని 80% కుక్ చేసుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 5 మిరియాలు, 4 యాలకులు, 5 లవంగాలు, 2 అనాస పువ్వులు, 1 స్పూన్ సాజీరా, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 జాపత్రి, 1 మరాఠీ మొగ్గ, 1 బిర్యానీ ఆకు, 1 స్పూన్ అల్లం, 2 కట్ చేసిన పచ్చిమిర్చీలు, 1 పావు ఆయిల్, టేస్ట్‌కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. వాటర్ ఇలా మరుగుతుండగా మనం ముందుగా నానబెట్టిన రైస్‌ని వేసుకోవాలి. ఇలా జాగ్రత్తగా కలుపుకుంటూ మనం రైస్‌ని 80% కుక్ చేసుకోవాలి కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా రైస్‌ని పట్టుకొని చూస్తే కాస్త పలుగ్గా విరిగిపోవాలి. మరీ ఎక్కువగా కాకుండా ఇలా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా కలిపిపెట్టిన ఎగ్ మిశ్రమం పైన ఈ రైస్‌ని గరిటెతో వాటర్ ఏం రాకుండా చూసుకుంటూ వేసుకోవాలి. ఇలా మొత్తం రైస్‌ని వేసుకున్నాక ఈ రైస్ పైన కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఆరెంజ్ ఫుడ్ కలర్‌ని కొన్ని పాలల్లో కలిపి ఈ రైస్ పైన వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో 8-10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 10 మినిట్స్ వదిలేయాలి. 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఎగ్ బిర్యానీ రెడీ. చూడండి రైస్ అనేది ఇలా పుల్లలు పుల్లలుగా ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఈ బిర్యానీని ప్లేట్‌లోకి సర్వ్ చేసేసుకుందాం. అంతే అండి, ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ రెడీ. ఇలా ఇంట్లో చేసి పెట్టి చూడండి, అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.